రాష్ట్రం ఏర్పడిన తర్వాత నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో మొదటిసారిగా నిర్వహించే కృష్ణా పుష్కరాలను ప్రపంచవ్యాప్తంగా రాజధాని ప్రతిష్టను పెంచేలా చేయాలని ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్న 3 జిల్లాలు, 16 మండలాలు, 81 ఘాట్లలో యాత్రికులకు సకల సౌకర్యాలు కల్పించడమే కాకుండా సుందరీకరణ, అలంకరణలతో అద్భుతమైన శోభను తీసుకురావడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. పుష్కరాల తొలి రోజు ఆగస్టు 12 నుంచి కృష్ణా నదికి హారతినిచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మొదటిగా ఈ ఏర్పాట్లకు సంబంధించి జూలై 19వ తేదీన ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఈసారి ప్రత్యేకంగా హారతినిచ్చే వేద పండితులకు డ్రెస్ కోడ్ పెడుతున్నారు. పండితులు ధరించే దుస్తులు, హారతి బ్యాక్ డ్రాప్ ఎలా ఉండాలనే అంశంపై నిఫ్ట్ తో డిజైన్ చేయనున్నారు. హారతి కార్యక్రమం ముగిసిన వెంటనే లేజర్ షో ఉంటుంది. హారతి కార్యక్రమం నిర్వహించే ప్రాంతాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. పుష్కర్ ఘాట్లలోనూ, భవానీ ఐలాండ్ ప్రాంతంలోనూ వెంటనే డ్రెడ్జింగ్ చేపట్టి మరింత ఎక్కువ నీరు నదిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఇప్పటికే జలవనరుల శాఖను ఆదేశించారు. ఈ పుష్కరాలకు దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో పుష్కర పరిసర ప్రాంతాల్లోని 30 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు. నూతన రాజధాని విజయవాడ నగరంలో రైల్వే ట్రాక్ 2 పక్కల రైలింగ్ ఏర్పాటు చేసి ప్లాంటేషన్ చేయించాలని రైల్వే, మున్సిపల్ అధికారులకు ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగుతున్న రైల్వే కట్టడాలను తొలగించి మున్సిపల్ శాఖకు సహకరించాలని కోరారు. పుష్కరాలు ఆరంభమయ్యేలోగా పుష్కర పనులు జరుగుతున్న తీరుపై మరో 5 సార్లు ఏపీ సీఎం చంద్రబాబు సంబంధిత అధికారులతో సమావేశం కానున్నారు. ఆయా నగరాలలో ట్రాఫిక్ నిర్వహణకు సర్వేలెన్స్ కెమెరాలే కాకుండా ఈసారి ప్రత్యేకంగా సెల్ ఫోన్ల సహాయంతో ట్రాఫిక్ మేనేజ్మెంట్ టెక్నాలజీ ప్రవేశపెట్టనున్నారు. యాత్రికుల కోసం విజయవాడలో 24, గుంటూరులో 10 పుష్కర నగర్లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే విజయవాడలో శాటిలైట్ బస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఏర్పాట్లకు సంబంధించి దేవాదాయ శాఖ చేపట్టిన మొత్తం 567 పనులలో 154 కోట్ల రూపాయలకు గాను 61 కోట్లు పని పూర్తి చేసినట్టు ఆ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. పుష్కరాల సందర్భంగా ఈ నదీ పరివాహక ప్రాంతాలైన 3 జిల్లాలలో పుష్కర ఘాట్లతో పాటు అన్ని దేవాలయాలు ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. ఘాట్లతో పాటు దేవాలయాల ఆధునీకరణకు ఏపీ దేవాదాయ శాఖ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. నాణ్యత లోపం లేకుండా, అవకతవకలకు పాల్పడకుండా పనులు పూర్తి చేయాలని చంద్రబాబు హెచ్చరించడంతో పనులు ఆగమేఘాల మీద పూర్తి కానున్నాయి.